హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైనర్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అండ్ పర్ఫెక్ట్ స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాం మీకు. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. ఫస్ట్ లైనింగ్ అయితే తీసుకొని 4 ఫోల్డ్స్ మీద వేసుకున్నా. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 11. ఆ 11 దగ్గర నుంచి కిందకి వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి 3 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకొని ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లూజ్, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 8 అంటే 4 పెట్టుకోవాలి మనం. ఇదిగోండి ఇలా 5 పెట్టుకున్నా. ఇక్కడ నేను 4.5 పెట్టుకున్నా. ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఒక స్ట్రైట్గా కింద డాట్ పైన డాట్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే నీట్గా ఒక స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర కూడా ఇంకో లైన్ వేసుకోవాలి. పైన 2 ఇంచెస్ 1.5 ఇంచ్ వదిలేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం నీట్గా 2 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకొని కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు పైన 2 ఇంచెస్కి కింద 1/2 ఇంచ్ లోపలికి వచ్చేటట్టు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోండి. డ్రా చేసుకున్నట్టు అయితే కట్ చేసుకొని మిడిల్లో ఒక కట్ పెట్టేయండి. అలానే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కట్ పెట్టేయండి. మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. గైస్, నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. హ్యాండ్ దగ్గర లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి హ్యాండ్ మిడిల్ లూజ్ దగ్గరకు ఉంటుంది కదా, దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక డాట్ పెట్టేయాలి. మిడిల్లో ఒక డాట్ పెట్టి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డాట్ పెట్టి 1 ఇంచ్ లోపలికి వచ్చేటట్టు అయితే ఇలా కర్వ్లోకి అయితే ఈజీగా ఇలా షేప్ తీసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ హ్యాండ్ లోతు తీసుకోవడం. ఈ లోతు తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. షోల్డర్ దగ్గర ఎవరికైతే ఇట్లా బబుల్ లాగా వచ్చి ఫామ్ అయి ఉంటుందో వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వరు. సో అలా వస్తుంది. ఇది ఫాలో అవ్వండి. కట్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మిడిల్లో డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ లెంత్ అయితే 8 పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఎల్ షేప్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకున్న, ట్రయాంగిల్ వచ్చేటట్టు. మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా కావాలంటే స్లోగా పెట్టుకొని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను డ్రా చేసినట్టు అయితే కట్ చేసేసా. చాలా ఈజీ అండి ఈ డిజైన్. ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇది మా పాపకి 11th మంత్ ఉన్నప్పుడు, 12th మంత్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా పాపకి 18th మంత్. పైకి వస్తావా? శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ ఇది. ఇప్పుడు దీని మీద ఇదిగోండి నేను వీడియోలో చూపించినట్టు అయితే లైనింగ్ని పెట్టేసి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే సెక్యూర్ చేసుకోవాలి, ఎక్కడ కదలకుండా. గైస్, ఇదిగోండి వీడియోలో చూపించినట్టు అయితే చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకున్నా. ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇదిగోండి నేను వీడియోలో చూపించినట్టు ఈ కార్నర్ నుండి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. ఇక్కడ ఈ కార్నర్ నుండి ఇక్కడ బార్డర్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ పెట్టి మనం దాన్ని రివర్స్ చేస్తాం. బార్డర్ రైట్ సైడ్ ఉంది, గుర్తుంచుకొని నేను చెప్పడం మర్చిపోయా అప్పుడు. ఇదిగోండి చుట్టూ ఇలా ఒక స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత దీన్ని లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మొత్తం, ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల అక్కడక్కడ మొత్తం అయితే కట్స్ పెట్టేయాలి. ఆ మిడిల్ డిజైన్ ఉంది, మిడిల్ అక్కడ ఉంది కదా, అక్కడైతే కొంచెం లోపలికి పెట్టి నీట్గా అయితే కట్ చేసుకోండి. సో దట్ నీట్గా ఉంటుంది, షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని అయితే రివర్స్ చేసేయండి. రివర్స్ చేసిన తర్వాత లైనింగ్ అస్సలు కనిపించొద్దు.
లైనింగ్ కనిపించకుండా నీట్గా అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం లైనింగ్ కనిపించకుండా నీట్గా అయితే కొంచెం ఓపికతో అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ దగ్గర కొంచెం లోపలికి ఉన్నట్టుంటే ఇలాంటి నీడిల్ ఒకటి తీసుకొని అయితే మొత్తాన్ని బయటకు అనేసి అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు నీట్గా అయితే వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కార్నర్కి లోపలికి ఉంది అన్నట్టు మీకు అనిపిస్తే ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తాన్ని నీట్గా సెట్ చేసుకొని అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. ఇదిగోండి అప్పర్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి. ఎందుకంటే అప్పర్ స్టిచ్ అంటే మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మీకు ఇక్కడ లేస్ పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకోవచ్చు, లేకపోతే వద్దులే అనుకునే వాళ్ళు వదిలేసుకోవచ్చు. ఇదిగోండి అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత ఈ సైజ్కి మన డిజైన్కి సరిపడా నెట్ అయితే తీసుకోండి. ఇదిగోండి ఇలా మన డిజైన్కి సరిపడా నెట్ తీసుకోండి. నెట్ ఇష్టం లేని వాళ్ళు థ్రెడ్స్ కూడా మేము స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది థ్రెడ్ స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు హ్యాండ్ని రైట్ సైడ్ ఉంచాలి. నెట్ డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. అలా వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ రైట్ సైడ్ నుంచి ఇదిగోండి నెట్ కింద పెట్టేయాలి. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ హ్యాండ్ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ కింద స్టార్టింగ్ ఎండింగ్ హ్యాండ్ ఈక్వల్గా ఉండేటట్టు అయితే చూసుకొని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి. ఫస్ట్ ఎక్కడ ఫోల్డ్స్ లేకుండా లేచినట్టు ఉండకుండా ఫోల్డింగ్స్ అయితే ఇచ్చేయండి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. ఇదిగోండి ఇలా మొత్తం సేఫ్టీ పిన్స్ అయితే పెట్టిన తర్వాత అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయాలి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ నెట్ ఫ్యాబ్రిక్ బయటకు రావద్దు, ఎగ్జాక్ట్గా ఈవెన్గా ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్. ఇలా మొత్తం స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది. నెట్ స్టిచ్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే లేస్ యాడ్ చేసుకోవచ్చు. నెట్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడు నేను దీనికి లేస్ యాడ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇదిగోండి సేమ్ కలర్ లేస్ అయితే తీసుకున్నా. సెల్ఫ్ అంటే శారీ మొత్తం సెల్ఫ్లోనే వచ్చింది, సో లేస్ కూడా సెల్ఫే తీసుకుంటున్నా. ఇదిగోండి లేస్ ఇలా జాయిన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. కొంచెం దానికి గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగుంది. బీడ్స్ వచ్చి లేస్ కూడా పట్టు శారీ సో కొంచెం రిచ్ లుక్ ఉండేటట్టు అయితే ఉంది. ఇప్పుడు దీనికి మధ్యలో నేను బీడ్స్ అయితే స్టిచ్ చేసా. మీరు నా రీసెంట్ షార్ట్లో అయితే చూసుంటారు. దీనికి బీడ్స్ కూడా స్టిచ్ చేసా. గైస్ ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలానే బ్లౌజ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం సపరేట్గా బ్లౌజ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశా. బ్లౌజ్ క్లాస్ 1 అయితే అప్లోడ్ చేశా. ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, చూడండి ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ వేస్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.